వైసీపీ హయాంలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత దుర్మార్గమైన చట్టమని, దీని ద్వారా సామాన్య ప్రజల ఆస్తి హక్కులను జగన్మోహన్ రెడ్డి లాక్కునే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి సామాన్య ప్రజలు రైతులను ఆదుకుందని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరిట నిర్వహిస్తున్న పవనన్న ఆరోగ్య భరోసా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈగన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబాజీపేట మండలంలో మొసలపల్లి గ్రామంలో పవనన్న ఆరోగ్య భరోసా ఉచిత సేవా శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి గొప్ప వరమైనటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురి యొక్క ఉద్దేశాలతో, వారి ఆశయాల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వైద్యం అందరికీ అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది కాబట్టి దాన్ని ఉచితంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించాం. ఇది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా ఇదే రీతిగా కొనసాగిస్తామని, అందరికీ వైద్య సహాయం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు బాగోగులు చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.